తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థిని కథ విషాదాంతమైంది. ప్రాణాలతో బయటపడుతుందని కుటుంబ సభ్యులు కోటి ఆశలతో ఎదుర్చూడగా వారి ఆశలు నిరాశలయ్యాయి. బొల్లినేని కిమ్స్ ఆసుపత్రిలో 12 రోజులుగా ప్రాణాల కోసం పోరాడుతున్న అంజలి శుక్రవారం ఉదయం మృతి చెందినట్టుగా వైద్యులు చేసిన ప్రకటనతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కిమ్స్లో పనిచేసే దీపక్ అనే సూపర్వైజర్ తనకు అన్యాయం చేశాడనే కారణంతో ఈ నెల 23న ఆసుపత్రిలోనే మత్తు ఇంజెక్షన్ తీసుకుని అపస్మారక స్థితికి చేరుకుంది. తాజాగా అంజలి మరణంతో రాజమండ్రిలోని బొల్లినేని కిమ్స్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలానికి చెందిన అంజలి బి ఫార్మసీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. చదువుకుంటూనే రాజమహేంద్రవరంలోని కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో ఫార్మసిస్ట్గా పార్ట్ టైం ఉద్యోగం చేస్తోంది. ఆసుపత్రిలో ఏజీఎంగా పనిచేసే దీపక్ అనే ఉద్యోగి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమ పేరుతో వెంటపడి పెళ్లి చేసుకుంటారని నమ్మించి దగ్గరయ్యాడు. కానీ పెళ్లికి మాత్రం నిరాకరించాడు. దీంతో అంజలి తీవ్ర మనస్తాపం చెంది కఠిన నిర్ణయం తీసుకుంది. దీపక్ వేధింపులపై 3 పేజీల లేఖ రాసింది అంజలి. శారీరకంగా మానసికంగా దీపక్ వేధించాడంటూ లేఖలో వెల్లడించింది. జీవితమంతా నాశనం చేసుకుని ఏడవడానికి కూడా తన ఓపిక లేదని, దీపక్ చేతిలో మోసపోయి ఇంటికి వెళ్లే ధైర్యం లేదని నోట్లో పేర్కొంది. జీవితంపై చాలా కలలు కన్నానని, కానీ వాటిని ఒక్క కసాయి చిదిమేశాడని ఆవేదనను వ్యక్తం చేసింది. ఒక ఫంక్షన్కు చీర కట్టుకుని వెళ్లడమే తాను చేసిన పాపమని, ఒక మోసగాడి కన్ను నాపై పడిందని రాసుకొచ్చింది. అమ్మా నాన్న క్షమించండి, తనకు వేరే దారి లేకే చనిపోతున్నా, తీరని శోకాన్ని మిగిల్చి వెళ్తున్నానని పేర్కొంది. అంజలికి న్యాయం చెయ్యాలంటూ ఆమె కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు ఆందోళనకు దిగారు. అంజలి ఆత్మహత్య యత్నానికి కారణమైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే దీపక్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇది ఏంటంటే ఒక సమాజంలో సిగ్గుపడాల్సింది. ఎందుకంటే మేము ఈ 11 రోజుల నుంచి అమ్మాయి పడిన డైలీ వెళ్ళి చూసేవాళ్ళం. ఆ అమ్మాయి ఆ బెడ్ మీద ఉన్న పరిస్థితులు అవ్వచ్చు, లేదంటే ఆ అమ్మాయి పడిన క్షోభ అవ్వచ్చు, మనం మాటల్లో వర్ణించలేం. ఆ జరిగిన 2 రోజులు కూడా యాజమాన్యం నుంచి అయితే సరైన స్పందన లేదనేది వాళ్ళ బంధువులు అవ్వచ్చు, మేము వెళ్ళిన తర్వాత కూడా మాకు అర్థమైంది. ఎప్పుడైతే కలెక్టర్ ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశారో అప్పుడు ఆ పేరెంట్స్కి కొంచెం ఒక నమ్మకం వచ్చింది. అదైతే మేము చూసాం. కానీ ఆల్రెడీ ఏదైతే అమ్మాయి పాయిజన్ తీసుకుందో ఇంజెక్షను, ఆ డాక్టర్స్ ఆల్రెడీ చెప్పారు బ్రెయిన్ అనేది కంప్లీట్గా డెడ్ అయింది అని. కానీ మళ్ళీ తర్వాత అది కొంతవరకు పనిచేస్తుంది, కొంతవరకు పని చేయట్లేదు అనేది కొంచెం అనుమానాస్పదంగా కూడా అప్పుడు మాట్లాడడం జరిగింది. ఇలాంటి కామాంధుడిని, ఇలాంటి నీచుడిని అసలు కూడా ఈ సమాజంలో బతకడానికి అయితే అర్హుడు కాదు. ఇలాంటి వాడికి గవర్నమెంట్ తరఫున న్యాయం జరగాలి. గవర్నమెంట్ నుంచి వాడికి కఠినంగా శిక్ష పడి, ఉరి శిక్ష లాంటిది వాడికి వేసి, అలాంటి ఎటువంటి అంటే మిగతా మహిళలకి ఎటువంటి హానికరం జరగకుండా ఇలాంటి వ్యక్తులకైతే బుద్ధి జరగాలని మేము కోరుకుంటున్నాం.